రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క రక్షణే మనకు ఉత్సాహమును ఆనందమును కలుగజేస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని రక్షించువాడు, మనల్ని తప్పించి సకలమైన ఉపద్రవముల నుంచి మనలను భద్రపరిచేటువంటి దేవుడు ఆయనే. ఆయన రక్షణ మనకు కనబడినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాము. అలాగే ఆయన నామమును బట్టి మన యొక్క ధ్వజము ఎత్తబడుచు ఉందంట. మరి ఆయన నామంలోనే మనకు విజయం కలుగుతుంది. ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు, మనకు కేడమునై ఉన్నాడు, ఎత్తైన కోటగాను ఆశ్రయ దుర్గముగాను ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన తన నామమును బట్టి మన నామమును కూడా హెచ్చిస్తాడంట. అంటే నీవు దేవుణ్ణి అనుసరించేవాడిగా ఉన్నావా, నీ పేరును ఆయన గొప్ప చేస్తాడు. కాబట్టి ఇలాంటి నిరీక్షణ మనందరికీ కూడా దేవునిలో ఉన్నది. అలాగే మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడంట. అందుకే దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన అంగీకరించువాడు, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి సజీవుడగు ఆ దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుంచే మనకు సహాయం చేస్తాడు, సంఘములో మనలను ఆదుకుంటాడు. అందుకే నీవు సంఘానికి సహవాసానికి రావాల్సిందే. పరిశుద్ధులతో సహవాసము నీకు మేలు చేస్తుంది. నీవు లోకస్తులతో సహవాసము చేసిన దానికంటే పరిశుద్ధుల సహవాసము నీ యొక్క సంఘములో, నీ యొక్క సమాజంలో కూడుకొని, మరి ఎవరైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉండి దాన్ని సఫలము చేస్తానన్నాడు. కాబట్టి అలాగూ పరిశుద్ధులతో కలిపి మనం చేసేటువంటి ప్రార్థనలు తప్పక దేవుడు సఫలపరుస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడే కాదు, ప్రార్థనలకు గొప్ప జవాబులు దయచేయవాడు. మన యొక్క ప్రార్థనలు సఫలపరచువాడు ఆయనంట. కాబట్టి ప్రార్థన చేయుట మన బాధ్యత. మన బాధ్యతను మనం విస్మరిస్తే ఆశీర్వాదంని ఎలాగ పొందుకుంటాము? కాబట్టి ఆయన రక్షణను బట్టి మనం సంతోషించులాగున ఆయన మనకు సహాయకుడే ఉన్నాడు. కాబట్టి ఆయన నామమును బట్టి మన యొక్క పేరు గొప్పగా హెచ్చింపబడులాగున మన ప్రార్థనలతో మనం అనేకమైనటువంటి మేలులను, ప్రతి విధమైన శత్రువులను జయించటానికి ఆ శక్తిని పొందుకొనున్నట్లు మనం ఆయన సన్నిధానంలో నిలిచి ఉండాలి, పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. పరిశుద్ధ స్థలము అనగా ఆయన మందిరము, ఆయన సన్నిధానములో మనము అధిక సమయం గడపాలి. ఆయనతో సహవాసములో మనము ముందుకు సాగిపోతూనే ఉండాలి. దానికి మించిన నియమము ఏమీ లేదు. నీ దేవునితో అనుదినము నీవు చేసేటువంటి సహవాసము ఇతరుల నుండి నిన్ను ప్రత్యేకపరిచి లోకములో నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుడు మనల్ని లోకములో పెట్టాడు, కానీ లోక రీతిన నడుచుకోమని మనకు చెప్పలేదు. ఆయన పట్ల ఎలాగ యథార్థంగా నడుచుకోవాలో ఆయన వాక్కును మనకు అనుగ్రహించి దాని ప్రకారం నడుచుకోవటానికి మనకు ఆజ్ఞను ఇచ్చాడు. కాబట్టి దానిని మనము శిరసావహించాల్సిందే. ఆ వాక్కు ప్రకారం, వాక్యం ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. అప్పుడు ఆయన ఆశీర్వాదం నుండి నువ్వు, నీ కుటుంబము నిత్యము కూడా ఆశీర్వదింపబడతారు. నీ యొక్క గృహములో నెమ్మది ఉంటుంది, నీవు జీవించే పట్టణములో నెమ్మది ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు. అందుకే ఆయన యందు మనం ఆనందించాలి. ఆయన రక్షింపగలిగినటువంటి సమర్థుడు. మరి అలాంటి రక్షణ మనమందరము కూడా పొందుకొని ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ఎందుకంటే అన్ని నామముల కంటే పై నామము కలిగినటువంటి ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఇక ఆయన నుంచి వెనకడుగు వేయకూడదు, ఊగిసలాడకూడదు. ఆయన లోకము అనుకుంటూ రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఆపద వచ్చినా ఆయనే ఆశ్రయదుర్గంగా నీవు రావాలి. ఆయన సన్నిధానానికి రావాలి, ప్రార్థించాలి. ప్రార్థించుట నిన్ను నీవు తగ్గించుకొని ఆయనను హెచ్చించుట. కాబట్టి ఆ ప్రార్థనలో, ఆ పరిశుద్ధుల సహవాసంలో, ఆ సంఘ సహవాసంలో నీవు నిత్యము కూడా ఆ సమయాన్ని గడిపినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకుంటావు. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించే వాని యొద్ద మన ప్రార్థనలు సమర్పించి ఫలితాలను పొందుకుందాం.
ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు. ఇప్పటివరకు కాపాడి మరొక నూతన దినమునిచ్చి నీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు. అద్భుతకౌడా, ఆశ్చర్యకౌడా, ఇదిగో మరి నీ వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము మరి నీ రక్షణను బట్టే మేము జయోత్సాహం చేస్తాము. నీ నామమును బట్టే మా ధ్వజము ఎత్తబడుతుంది. మా ప్రార్థనలన్నింటినీ నీవు సఫలపరిచే దేవుడు కాబట్టి ప్రతిరోజు కూడా నీతో సహవాసంలో నీకు మొర్రపెట్టుటలో మేము అలసత్వము ఆలస్యము చూపించకుండా చురుకుగా నీ సన్నిధానంలో మేము కదిలేటువంటి భాగ్యాన్ని, దాని ద్వారా వచ్చే ప్రతి మేలును పొందుకుని ఆశీర్వాదంతో నింపబడి ఈ లోకంలో ప్రత్యేకమైన ఆశీర్వాదంతో జీవించటానికి నీ కృప మా అందరి ఎళ్ళ విస్తరింపజేసి జ్ఞానము కలిగిన హృదయాలు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్.